యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో మా ఆత్మీయ బిడ్డలందరికీ, నాతోటి దైవ సేవకులకు, సేవకురాండ్లకు, విశ్వాసులకు, సంఘములకు మా శుభములు. క్రీస్తునందు ప్రియమైన దైవ జనాంగమా, ఈ సమయంలో యోహాను సువార్త 1వ అధ్యాయము 29వ వచనములో యోహాను సువార్త వ్రాసిన యోహాను భక్తుడు యేసు ప్రభువును ఈ విధంగా పరిచయం చేశాడు. యోహాను సువార్త 1వ అధ్యాయము 29వ వచనములో, మరునాడు యోహాను యేసు తన యుద్ధకు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసికొని పోవు దేవుని గొర్రెపిల్ల అని యేసు ప్రభువును పరిచయం చేశాడు. యేసు ప్రభువు లోక పాపములను మోసుకొని పోవడానికి వచ్చిన దేవుని గొర్రెపిల్లగా పరిచయం చేశాడు. అది యోహాను సువార్త 1వ అధ్యాయము 36వ వచనములో కూడా ఈ మాట వ్రాయబడి ఉంది. అతడు నడుచుచున్న యేసు వైపు చూచి, ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని చెప్పెను. యేసు ప్రభువును ఈ విధంగా యోహాను భక్తుడు పరిచయం చేశాడు. అయితే దేవుని గొర్రెపిల్లను గురించి ప్రాముఖ్యమైనటువంటి ఒక 3 విషయాలు నేను మీకు తెలియచేయాలని ఆశపడుతూ ఉన్నాను. దేవుని గొర్రెపిల్లను గురించి ఒక 3 విషయాలు మనము జ్ఞాపకం చేసుకుందాం. 1, కనపరచబడిన గొర్రెపిల్ల. కనపరచబడిన గొర్రెపిల్ల. ఇక్కడ యేసు ప్రభువును లోకానికి ఈ విధంగా కనపరిచాడు. లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా లోకానికి యేసు ప్రభువును కనపరిచాడు. ఇది ప్రత్యేకమైన గొర్రెపిల్ల, దేవుని యొద్ద నుండి వచ్చిన గొర్రెపిల్ల. మనకు ఈ గొర్రెపిల్ల మొట్టమొదట ఎక్కడ కనపడుతుంది అంటే ఆదికాండము 22వ అధ్యాయము 13వ వచనంలో మనము చూస్తాం. ఆదికాండము 22వ అధ్యాయము 13వ వచనములో అబ్రహాము తన కుమారుడిని బలి ఇవ్వడానికి ఆయన సిద్ధపడిన సమయమది. అయితే దేవుడు ఇస్సాకుకు బదులుగా ఈ గొర్రెపిల్లను అబ్రహాముకు కనపరిచాడు. ఆదికాండము 22వ అధ్యాయము 13వ వచనములో, అప్పుడు అబ్రహాము కనులెత్తి చూడగా పొదలో కొమ్ములు తగులుకొని ఉన్న ఒక పొటేలు వెనక తట్టు కనపడెను. అబ్రహాము వెళ్ళి ఆ పొటేలును పట్టుకొని తన కుమారునికి మారుగా పెట్టి దహన బలి నర్పించెను అని వ్రాయబడి ఉంది. కనుక ఇక్కడ మనకు ఆదికాండం 22వ అధ్యాయం 13వ వచనంలో దేవుడు ఏర్పాటు చేసిన గొర్రెపిల్లగా మనకు అక్కడ చూస్తుంటున్నాం, పొటేలు గొర్రె. సో క్రీస్తునందు ప్రియమైన వారలారా, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అన్నప్పుడు ఇది పంపబడిన గొర్రెపిల్ల. ఇది పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. యెషయా గ్రంథము 53వ అధ్యాయములో మనము 6వ వచనములో చూస్తాం. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 6వ వచనములో, మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలగెను, యెహోవా మన అందరి దోషము అతని మీద మోపెను. అంటే దేవుడు పంపిన గొర్రెపిల్లగా యేసు ప్రభువు మీద మన పాపములను మోసాడు గనక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. 1, కనపరచబడిన గొర్రెపిల్ల. 2, అభిషేకింపబడిన గొర్రెపిల్ల. యోహాను సువార్త 1వ అధ్యాయం 30వ వచనంలో, నా వెనక ఒక మనుషుడు వచ్చుచున్నాడు, ఆయన నాకంటే ప్రముఖుడు గనుక నాకంటే మొదటివాడాయనని నేనెవరిని గూర్చి చెప్పితినో ఆయనే ఈయన. అంటే అభిషేకించబడిన గొర్రెపిల్ల. మత్తయి సువార్త 3వ అధ్యాయంలో 13 నుంచి 17 వచనాలలో మీరు చదువుకోగలిగితే అక్కడ మనం ఈ సంగతులు చూస్తాం. ఈ అభిషేకించబడిన గొర్రెపిల్ల
బైబిల్లో పాత నిబంధనలో ఒక అభిషేకము, క్రొత్త నిబంధనలో ఒక అభిషేకం ఉంది. పాత నిబంధనలోని అభిషేకము తైలాభిషేకము, క్రొత్త నిబంధనలోని అభిషేకము పరిశుద్ధాత్మ అభిషేకము. యేసు ప్రభు నీళ్ళలో బాప్తిస్మం పొందినప్పుడు పరిశుద్ధాత్ముడు ఆయన మీదికి దిగి వచ్చుట మనం చూస్తాం. కనుక దేవుడు అభిషేకించిన గొర్రెపిల్ల పావురము మొదట ఎక్కడ కనపడుతుంది? మనకు పరిశుద్ధాత్మ పావురమునకు గుర్తుగా ఉంది. అయితే ఈ పావురం మొట్టమొదట మనకు ఎక్కడ కనపడుతుంది అంటే నోవాహు ఓడలో కనపడుతుంది. నోవాహు ఓడలో, ఆదికాండం 8వ అధ్యాయం 8వ వచనం ప్రకారము. కనుక ఈ అభిషేకము దేనికంటే ప్రాయశ్చిత్తం కొరకు. అభిషేకము ప్రాయశ్చిత్తం కొరకు. 2 అభిషేకము పరిశుద్ధత కొరకు. అభిషేకము ఎందుకంటే పరిశుద్ధత కొరకు. 3 అభిషేకము ఎందుకంటే పరిచర్య కొరకు. అభిషేకించబడిన గొర్రెపిల్ల యేసు ప్రభు అభిషేకించబడ్డాడు ప్రాయశ్చిత్తం కొరకు, 2 పరిశుద్ధత కొరకు, 3 పరిచర్య కొరకు. కనుక ఈ గొర్రెపిల్ల అభిషేకింపబడిన గొర్రెపిల్ల. ఇక 3 వెంబడించగలిగిన గొర్రెపిల్ల. వెంబడించగలిగిన గొర్రెపిల్ల. లూకాసు వార్త 14వ అధ్యాయము 27వ వచనములో మనం ఈ మాట చూడగలము. మరియు ఎవడైనను తన సిలువను మోసుకొని నన్ను వెంబడింపని ఎడల వాడు నా శిష్యుడు కానేరడు. అంటే మనం వెంబడించగలిగినటువంటి గొర్రెపిల్ల యేసు ప్రభు. బైబిల్లో మనం చూస్తాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 37వ వచనములో అక్కడ మనకు ఆంద్రేయ గురించి వ్రాయబడి ఉంది. యోహాను సువార్త 1వ అధ్యాయం 37వ వచనములో మనం చూస్తాం. ఆ 2 శిష్యులు అతడు చెప్పిన మాటలు ఆ 2 శిష్యులు విని యేసును వెంబడించిరి. యేసును వెంబడించిరి. వెంబడించగలిగిన గొర్రెపిల్ల. యేసయ్యను వెంబడించిన వారు ప్రభు కొరకు వెనుతిరగకుండా సాక్షులుగా జీవించారు. యేసయ్య శిష్యులు వెంబడించుటలో వెనుదిరిగారు. కానీ నిజముగా యేసయ్యను వెంబడించు వారు వెనుతిరిగి చూడరు. వెంబడించడము అంటే అన్నీ వదులుకోవడము 1. 2 వెంబడించడము అంటే శ్రమలు భరించడము. 3 వెంబడించడము అంటే ప్రాణమును త్యాగము చేయడము. సో యేసు ప్రభు వెంబడించగలిగిన దేవుని గొర్రెపిల్లగా మనకు కనపడుతూ ఉన్నాడు. ఈరోజు ఆ ప్రభువును నీవు వెంబడిస్తున్నావు. యేసయ్యను యథార్థంగా వెంబడించే భాగ్యము దేవుడు మనకు అనుగ్రహించాడు. ఇట్టి కృప మన బ్రతుకు కాలమంతా మనకు అనుగ్రహింపబడి మన బిడ్డలకు అనుగ్రహింపబడి ఉండునుగాక. ఆమెన్. దేవుని గొర్రెపిల్ల గురించి 3 విషయాలు చూసాము. ఇవి బయలుపరిచిన దేవునికి వందనాలు చెల్లిస్తూ ప్రార్థన చేద్దాం. నాతో పాటు ప్రార్థనలు ఏకీభవించండి. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని యోహాను భక్తుడు లోకానికి మిమ్మును 1 కనపరిచాడు. ప్రభువా, మిమ్మును కనపరిచాడు. మీరు దేవుని యొద్ద నుండి వచ్చిన వారని తెలియచేశాడు. మీరు పంపబడిన దేవుని గొర్రెపిల్లగా కనపడుతున్నావు ప్రభు. 2 అభిషేకించబడిన గొర్రెపిల్లగా మీరు మాకు బయలుపరిచారు. అభిషేకింపబడిన గొర్రెపిల్ల. మీ అభిషేకము ప్రాయశ్చిత్తం కొరకు, మీ అభిషేకము మా పరిశుద్ధత కొరకు, మీ అభిషేకము మా పరిచర్య కొరకు. కనుక పరిచర్యలో మేము ఈరోజు ఉన్నాము అంటే, పరిచర్యకు ప్రోత్సాహకరంగా మీ బిడ్డలు ఉన్నారంటే వారు కూడా అభిషేకము పొందిన అనుభవములో జీవించుచున్నారు. అందుకై స్తోత్రాలు తండ్రి. 3వదిగా వెంబడించగలిగిన గొర్రెపిల్లగా మీరు మాకున్నారు. అవును నాయన, నాడు అనేకులు మిమ్మును వెంబడించడములో వెనుదిరిగారు. కానీ తరువాత తరము వారు మిమ్మును వెంబడించడములో వెనుతిరిగి చూడకుండా విశ్వాసములో కొనసాగారు. వెంబడించడము అంటే అన్ని వదులుకోవడము, ఉన్నా లేనట్లుగా భావించడము. వెంబడించడము అంటే శ్రమలు భరించడము. వెంబడించడము అంటే ప్రాణమును త్యాగం చేయడము. అనేక మంది మీ కొరకు, మీ పరిచర్య కొరకు హతసాక్షులయ్యారు ప్రభు. హతసాక్షులైనటువంటి నా తోటి సేవకులందరినీ, వారి కుటుంబాలను దీవించండి. మా ఆత్మీయ బిడ్డలను ఆశీర్వదించమని, మీ కృప ప్రతినిత్యము మీరాకడ పర్యంతము వరకు మా ఆత్మీయ బిడ్డలకు, మాకెల్లరికి, విదేశాలలో ఉన్న వారికి, సేవకును సదా తోడై ఉండునుగాక అని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి.
ఆమెన్. మే గాడ్ బ్లెస్.